ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కేసీఆర్ కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ను దేవుడు అన్నారామె. కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయని మండిపడ్డారు కవిత. కేసీఆర్ కు లేఖ రాసిన మాట వాస్తవమేనని కవిత అంగీకరించారు. 2 వారాల కిందట కేసీఆర్ కు లేఖ రాశానని, లేఖ రాయటంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావటాన్ని కుట్రగా అభివర్ణించారు. లేఖ లీక్ చేసింది పార్టీలో కోవట్టులే అంటూ ఫైర్ అయ్యారు. పార్టీలో చాలా మంది నేతల అభిప్రాయాలనే తాను లేఖలో రాశానని స్పష్టం చేశారు కవిత. రెండు వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు, మా నాయకుడు కేసీఆర్ గారే. తాను రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు కవిత. ఈ లేఖపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు కాస్త సంచలనం రేపుతూ ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది కవిత. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆరోపించడాన్ని మనం చూడొచ్చు. ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? మొత్తానికైతే నిన్న సాయంత్రం నుంచి కవిత పేరు మీద రిలీజ్ అయినటువంటి లేఖ పైన అయితే స్పష్టత వచ్చింది. సో అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చినటువంటి కవిత మీడియాతో మాట్లాడారు. లేఖ నేను రాసిందే అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో కేసీఆర్ ని పొగుడుతుంది, అలాగే ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలను కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పార్టీలో కూడా కొంతమంది అంటే కేసీఆర్ చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు చెప్పి, అయితే నిన్నటి వరకు లేఖపైన డిస్కస్ చేస్తే ఇప్పుడు దయ్యాలు ఎవరు అనేటువంటిది కూడా పార్టీలో కొత్త చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ప్రతిసారి ఉంటాను, బట్ ఈసారి మాత్రం లేఖ ద్వారా ఇన్పుట్స్ ఇచ్చాను కేసీఆర్ గారికి. బట్ ఆ లేఖ ఎలా బయటికి వచ్చింది నాకు తెలియదు, బట్ అది కొంత బాధాకరం అని చెప్తూనే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాల గురించి కూడా కవిత బయట పెట్టింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా కొంత ఆవేదనతో చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. సో పార్టీలో జరుగుతున్న పార్టీకి నష్టం కలుగుతుంది కాబట్టి సో దానంతా కూడా నష్టం జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క లేఖను రాసినట్టుగా తెలుస్తా ఉంది. బట్ లేఖ మాత్రం బయటికి ఏ రకంగా తాను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే పార్టీలో కోవట్లు ఉన్నారు. సో పార్టీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది అని చెప్పడం కూడా మనం చూడొచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే
ఇది 2 వారాల క్రితం రాసినటువంటి లేఖ అని చెప్పింది. సో లేఖ ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేసింది. అంతర్గత లేఖను సో బయటికి ఎలా వచ్చింది అనేటువంటిది కూడా ఇటు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ లేఖ పైన కొంత సంబరపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ కేసీఆర్ లైన్ లోనే నేను నడుస్తాను, సో కేసీఆర్ ఆ పార్టీకి అండగా ఉంటారు, కేసీఆర్ వల్లే ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కూడా ఇటు కవిత స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద అయితే సో నిన్నటి నుంచి కూడా మరి పార్టీలో చర్చ జరుగుతా ఉంది, అటు రాజకీయంగా కూడా చర్చ జరుగుతా ఉంది. మొత్తం 7 పేజీల లేఖ రాసింది. సో లేఖ పైన ఎలాంటి స్పష్టత ఇస్తుంది కవిత, అసలు నేను రాసిన లేఖన కాదా అనేటువంటిది అభిప్రాయం ఏ రకంగా వ్యక్తం చేస్తున్నటువంటిది ఒక ఆసక్తి అయితే నెలకొంది. సో మొత్తానికి అయితే ఆ ఆసక్తి మొత్తం కూడా పటాపంచలు చేసింది. సో పార్టీలో ఒక చర్చనైతే లేవనెత్తింది. సో ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరు, సో కేసీఆర్ చెప్తున్నటువంటి అనే దానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే పార్టీలో పెద్దగా ఎవరు కూడా రియాక్షన్ అవ్వలేదు. సో నిన్నటి వచ్చి బయటికి వచ్చి లేకపోయినా, బట్ ఇవాళ ఇప్పుడు కవిత స్పష్టం చేసింది, నేనే రాసిందని చెప్పింది. సో దీనిపైన మరి రేపు ఆ పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి పార్టీ పైన నిర్ణయాలు తీసుకుంటారా లేదా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కి వెళ్లి మరోసారి ఆ కవిత సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేస్తుందా, లేదు అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీ నుంచి కూడా ఈ లేఖ పైన ఆరోపణలు కూడా వచ్చాయి. ఒకరు పైన ఒకరు అటు దీని వెనకాల కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ, అలాగే పార్టీ పని అయిపోయింది. సో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంటూ కూడా ఇటు కాంగ్రెస్ కొంత ఆరోపణలు చేసింది. సో దీనిపైన హరీష్ రావు కేటీఆర్ కలిసి ఇదంతా వ్యూహరచన చేసి ఒక లేఖను బయటికి వదిలారు. సో కవిత అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. బట్ ఇవాళ మాత్రం కవిత మీడియా ముందుకు వచ్చింది. సో లేఖ పైన ఒక క్లారిటీ ఇచ్చింది, నేనే రాస్తాను. సో కొంత పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చలు కూడా కొంత సున్నితంగా అధినేతకు తెలియజేసే ప్రయత్నం చేశానని చెప్పడంతో కూడా ఇప్పుడు ఆ లేఖ పైన ఒక స్పష్టత వచ్చింది. సో మరి దీనిపైన రేపు ఏ పార్టీల నేతలు ఎలా రియాక్షన్ ఉంటుందో, అలాగే పార్టీ పరంగా కవిత పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అధినేత కేసీఆర్ ని కలిసి ఏమన్నా సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదా కేటీఆర్ హరీష్ రావు మరి దీనిపై కేటీఆర్ గానీ అలాగే హరీష్ రావు గానీ ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అనుసరి. రైట్, థ్యాంక్ యూ దిలీప్. ఇంత సంచలనానికి కారణమైనటువంటి కవిత లేఖకు సంబంధించి ఆమె ఏమన్నారు ఒకసారి చూద్దాం. వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది.
అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు, మా నాయకుడు కేసీఆర్ గారే